స్వాగతం. మనం ఇప్పుడు అసిడ్యూయస్ అనే పదం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ప్రెజెంటేషన్ ఆన్ ద వర్డ్ అసిడ్యూయస్. ఈ పదం ఎవరైనా తమ పనిలో గొప్ప శ్రద్ధ, దృష్టి మరియు కృషి చూపే వ్యక్తిని వర్ణిస్తుంది. This term describes someone who shows great care, attention, and effort in their work. దీనిని మనం శ్రద్ధగల, ఓపికగల లేదా జాగ్రత్తగల అని అనువదిస్తాం. We translate it as శ్రద్ధగల, ఓపికగల, or జాగ్రత్తగల. ఈ ప్రెజెంటేషన్ అంతటా మనం ఈ పదపు సమానార్థకాలు మరియు వ్యతిరేకార్థకాలను ఆంగ్లం మరియు తెలుగు సందర్భాలలో అన్వేషిస్తాం. Throughout this presentation, we'll explore its synonyms and antonyms in both English and Telugu contexts. ఇప్పుడు మనం అసిడ్యూయస్ యొక్క సమానార్థక పదాలను అన్వేషిద్దాం. Let's explore the synonyms of assiduous. Constant, స్థిరమైన అనేది కాలక్రమేణా స్థిరమైన, మారని ప్రయత్నాన్ని నొక్కి చెబుతుంది. This emphasizes steady, unchanging effort over time. దీనిని ఎవరైనా స్థిరమైన పనితీరును కలిగి ఉన్న వ్యక్తిని వర్ణించడానికి ఉపయోగించండి. Use it when describing someone who maintains consistent performance. Diligent, శ్రద్ధాపూర్వకమైన జాగరూకమైన మరియు శ్రద్ధగల పనిని నొక్కి చెబుతుంది. This highlights careful and conscientious work. వివరాలపై జాగరూకతతో పని చేసే వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it for someone who shows meticulous attention to detail. Attentive, ఎచ్చరికగా దగ్గరగా శ్రద్ధ పెట్టడాన్ని నొక్కి చెబుతుంది. Thus focuses on paying close attention. జాగ్రత్తగా వినే లేదా వివరాలను గమనించే వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it when describing someone who listens carefully or observes details. Persevering, పట్టువదలని సవాళ్లను ఎదుర్కొని కూడా కృషి కొనసాగించడాన్ని నొక్కి చెబుతుంది. This stresses persistence despite challenges. ఇబ్బందులు ఉన్నా కూడా కృషి కొనసాగించే వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it for someone who continues despite difficulties. ఇప్పుడు మనం అసిడ్యూయస్ యొక్క వ్యతిరేకార్థక పదాలను పరిశీలిద్దాం. Now let's examine the antonyms of assiduous. Indifference, ఉదాసీనత అనేది ఆసక్తి లేకపోవడం లేదా శ్రద్ధ లేకపోవడాన్ని సూచిస్తుంది. This refers to a lack of interest or concern. ఫలితాలపై శ్రద్ధ చూపని వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it when describing someone who doesn't care about outcomes. Careless, అజాగ్రత్త సరైన శ్రద్ధ చూపని వ్యక్తిని వర్ణిస్తుంది. This describes someone not paying sufficient attention. తప్పులు జరగకుండా ఉండేందుకు అవసరమైన శ్రద్ధ చూపని వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it for negligence that might lead to mistakes. Indolent, సోమారితనముగా పని చేయడాన్ని లేదా శ్రమను నివారించే వ్యక్తిని సూచిస్తుంది. This characterizes someone who avoids work or exertion. అలసత్వంతో పని చేయడాన్ని మానేసే వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it for habitual laziness. Lethargic, నీరసమైన శక్తి మరియు ఉత్సాహం లేని వ్యక్తిని వర్ణిస్తుంది. This describes a person lacking energy and enthusiasm. నిద్రమత్తుగా ఉండే మరియు ఆసక్తి లేని వ్యక్తిని వర్ణించడానికి దీనిని ఉపయోగించండి. Use it for someone who is sluggish and apathetic. ఈ పదాల వాడకం ఆంగ్లం మరియు తెలుగు సందర్భాల మధ్య ఎలా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. The usage of these words differs between English and Telugu contexts. ఆంగ్లంలో అసిడ్యూయస్ అనే పదాన్ని తరచుగా అధికారిక లేదా విద్యా సందర్భాలలో ఒకరి జాగరూకమైన పని తీరును ప్రశంసించడానికి ఉపయోగిస్తారు. In English, assiduous is often used in formal or academic settings to praise someone's meticulous work ethic. శ్రద్ధగల అనే పదానికి ఆధ్యాత్మిక అర్థాలు ఉంటాయి, తరచుగా భక్తితో కూడిన మత ప్రార్థనను వర్ణించడానికి ఉపయోగిస్తారు. శ్రద్ధగల carries spiritual connotations, often used to describe devoted religious practice. అదేవిధంగా, వృత్తిపరమైన ఆంగ్ల సందర్భాలలో
డిలిజెంట్ అనే పదం తెలుగులో శ్రద్ధాపూర్వకమైన అవుతుంది. ఇది కర్తవ్య భావనతో జాగరూకతపై దృష్టి సారిస్తుంది. Similarly, diligent in professional English contexts becomes శ్రద్ధాపూర్వకమైన, which emphasizes careful attention with a sense of duty. వ్యతిరేకార్థక పదాల కోసం ఆంగ్లంలో కేర్లెస్ అనేది నిర్లక్ష్యంపై దృష్టి సారిస్తుంది. అయితే దాని తెలుగు సమానార్థకం అజాగ్రత్త, ప్రత్యేకంగా జాగ్రత్త లేకపోవడం అని అర్థం మరియు తరచుగా సంభావ్య ప్రమాదాలపై హెచ్చరికగా ఉపయోగిస్తారు. For antonyms, careless in English focuses on negligence, while its Telugu equivalent ajagratta specifically means lack of caution and is often used to warn against potential dangers. ఈ సందర్భాత్మక తేడాలను అర్థం చేసుకోవడం రెండు భాషలలో ఈ పదాలను సరిగ్గా ఉపయోగించడానికి సహాయపడుతుంది. Understanding these contextual differences helps in using these words appropriately in both languages. ఇప్పుడు ఈ పదాలను వాక్యాలలో ఎలా ఉపయోగించవచ్చో కొన్ని ఉదాహరణలు చూద్దాం. Let's look at some examples of how to use these words in sentences. The assiduous student completed her project ahead of schedule. శ్రద్ధగల విద్యార్థి తన ప్రాజెక్ట్ను షెడ్యూల్కు ముందుగానే పూర్తి చేశారు. The assiduous student completed her project ahead of schedule. శ్రద్ధగల విద్యార్థి తన ప్రాజెక్ట్ను షెడ్యూల్కు ముందుగానే పూర్తి చేశారు. సమానార్థక పదాల కోసం her constant efforts paid off. ఆమె స్థిరమైన ప్రయత్నాలు ఫలించాయి. For synonyms, her constant efforts paid off becomes ఆమె స్థిరమైన ప్రయత్నాలు ఫలించాయి. వ్యతిరేకార్థక పదాల కోసం his careless attitude caused problems. అతని అజాగ్రత్త వైఖరి సమస్యలను కలిగించింది. For antonyms, his careless attitude caused problems translates to అతని అజాగ్రత్త వైఖరి సమస్యలను కలిగించింది. ఈ ఉదాహరణలు ఒకే భావన రెండు భాషలలో ఎలా వేరుగా వ్యక్తీకరించబడుతుందో చూపిస్తాయి, అయినప్పటికీ ప్రధాన అర్థాన్ని నిలుపుకుంటూ. These examples show how the same concepts are expressed differently in each language while maintaining the core meaning.